morning children. Today I am going to teach you part 5. Part me lesson and 5th lesson. Okay now what is the 5th lesson name? Choti E ki matra. What is the 5th lesson name children? Choti E ki matra. Okay. ఫస్ట్ మనము ఈ చోటి ఏకి మాత్ర లెసన్లో ఏం నేర్చుకోబోతున్నాము అంటే అక్షర और మాత్ర जोड़कर शब्द बनाओ. ఓకే ఎలా రాసుకోవాలో చూద్దాం. రా ప్లస్ వా ప్లస్ చోటి ఏకి మాత్ర ఈక్వల్స్ టు ఎలా రాయాలన్నా ఎలా రాయాలని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో మనము చెప్పుకున్నాం కదా. బడి ఆకి మాత్ర లెసన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవునా. ఎలా రాసుకున్నాము జస్ట్ ఇక్కడ ప్లస్ మార్క్స్ మాత్రమే రిమూవ్ చేసి రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా అలానే రాసుకోవాలి. ఓకేనా. ఆ లెటర్స్కి ఏం కలపాలి, ఎక్కడ ఏ మాత్ర అయితే ఉందో ఆ మాత్రాన్ని మనము యాడ్ చేసి రాసుకోవాలి. ఓకే రా వా వాకు ఇక్కడ ఏమొస్తుందన్నా ఏ మాత్ర ఉంది చోటీకి మాత్ర. సో కాబట్టి ఇక్కడ వాకు చోటీకి మాత్ర ఏమవుతుంది ఇప్పుడు రవి. ఓకే నెక్స్ట్ హా ప్లస్ చోటీకి మాత్ర ప్లస్ రా ప్లస్ నా ఈక్వల్స్ టు ఎలా రాయాలి. హాకు ఏమొస్తుంది నాన్న చోటి ఈకి మాత్ర హీ ప్లస్ రిమూవ్ చేస్తే ఇంకా ఏముంది ఇక్కడ రా లెటర్ ఉంది. నెక్స్ట్ రా తర్వాత ఏ లెటర్ ఉంది నాన్న నా. ఇప్పుడు ఏమవుతుంది అది హిరణ్ ఏమవుతుంది హిరణ్. ఓకే నెక్స్ట్ గా ప్లస్ చోటి ఈకి మాత్ర ప్లస్ లా ప్లస్ బడి ఆకి మాత్ర ప్లస్ సా ఈక్వల్స్ టు గిలాస్. అంటే గాకు ఏమొస్తుంది చోటీకి మాత్ర నెక్స్ట్ లెటర్ లా లామే బడియాకి మాత్ర లా నెక్స్ట్ లెటర్ సా గిలాస్ ఏమవుతుంది నాన్న గిలాస్. ఓకే సి టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19. ఓకే వాట్ ఈస్ ది ఫస్ట్ వన్ రా ప్లస్ వా ప్లస్ చోటీకి మాత్ర ఈక్వల్స్ టు రవి. రవి మీ సన్. రవి అంటే ఏంటి నాన్న సన్. ఓకే నెక్స్ట్ పిక్చర్ ఏముంది ఇక్కడ చూడండి హిరణ్. ఓకేనా హిరణ్ని ఇంగ్లీష్లో ఏమంటాము డీర్. ఓకే నెక్స్ట్ గ్లాస్ గ్లాస్. టర్న్ ది పేజ్ టర్న్ ది పేజ్. నెక్స్ట్ పేజ్లో మనకు ఏముంది నాన్న పఢో ఔ సమझो. ఓకే రీడ్ అండ్ అండర్స్టాండ్. ఓకే రీడ్ చేద్దాం మరి. పితా చితా కవి किवाड़ फिर गिर मिल चिड़िया चिर थिर मिट बढ़िया दिन गिन किस किताब हिल खिल जिस किसान. once again repeat after me. okay पिता चिता कवि किवाड़ फिर गिर मिल चिड़िया चिर थिर मिट बढ़िया दिन गिन किस किताब हिल ఖిల్ జిస్ కిసాన్. ఓకే వీటన్నిటిలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటినా ప్రతి ఒక్క వర్డ్లోనూ ఏముంది చోటి ఈకి మాత్ర. ఓకే నెక్స్ట్ ఏముంది నాన్న చూడండి వాచ్ అండ్ అభ్యాస్ అంటే ఏంటి రీడింగ్ ఎక్సర్సైజ్. ఓకే స్టార్ట్ చేద్దాం మరి లెసన్. తిలక్ అబ్ ఉఠ్ రవి నికలా दिन निकल आया किताब उठा कर पढ़ अब तब मत कर कविता याद कर चिड़िया मत उड़ा गिलास गिरा मत किसान का आदर कर समय पर पाठशाला जा हिलमिल कर रहा. ఓకే ఇప్పుడు మనము ఈ లెసన్కి మీనింగ్ తెలుసుకుందాం. ఓకేనా మీనింగ్స్ తెలుసుకునే దానికి ముందు మీరు ఏం చేస్తారంటే నేను లెసన్ చెప్పేటప్పుడు కొన్ని కఠిన పదాలకు మీనింగ్స్ రాస్తాను, అర్థాలు చెప్తాను. అవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఓకేనా నోట్బుక్లో హెడ్డింగ్ అర్థ్ అని పెట్టుకోండి నేను. ఓకే అర్థ్ అర్థ్ అంటే ఏంటి మీనింగ్స్. ఓకేనా అర్థాలు తెలుగులో. ఓకే తిలక్ అబ్ ఉఠ్ రవి నిక్లా దిన్ నికల్ ఆయా. ఏం చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ సి పిక్చర్స్. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడన్నా స్లీపింగ్ చేస్తున్నాడు అంటే ఇంకా పడుకొని ఉన్నాడు. ఇక్కడ ఇంకొక అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు బుక్ తీసుకొని రీడ్ చేస్తూ ఉన్నాడు అంటే చదువుతూ ఉన్నాడు. ఓకేనా ఈ పిక్చర్స్ని బట్టి మనము ఇప్పుడు లెసన్ చెప్పుకుంటున్నాం. ఓకే తిలక్ అబ్ ఉఠ్ ఇక్కడ బుక్ రీడ్ చేస్తున్న అబ్బాయి చెప్తూ ఉన్నాడు ఎవరికి తిలక్. ఇంకా తిలక్ అనే అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు స్లీపింగ్ చేస్తూ ఉన్నాడు కదా.
సో తిలక్ అబ్ ఉట్ అంటే తిలక్ ఇప్పుడు నిద్ర లేవు. రవి నికలా, రవి అంటే ఏంటి? సన్. రవి అంటే ఏంటి నాన్న? సన్. ఓకే, రవి నికలా అంటే సూర్యోదయం అయింది, సూర్యుడు ఉదయించాడు. దిన్ నికలాయా అంటే డే స్టార్ట్ అయింది, సూర్యుడు రావడంతో ఈరోజు స్టార్ట్ అయ్యింది. దిన్ అంటే ఏంటి నాన్న? డే. డే స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఈ లైన్, కితాబ్ ఉఠాకర్ పఢ్. కితాబ్ అంటే ఏంటి? బుక్. కితాబ్ మీన్ బుక్. ఓకేనా? కితాబ్ ఉఠాకర్ పఢ్. పఢ్ మీన్ రీడ్. పఢ్ మీన్ రీడ్ అంటే బుక్ తీసుకొని చదువు. ఓకేనా? కితాబ్ ఉఠాకర్ పఢ్, బుక్ తీసుకొని చదువు. అబ్ తబ్ మత్ కర్ అంటే అబ్ అంటే ఇప్పుడు, తబ్ అంటే అప్పుడు, అంటే అప్పుడు చదువుతాను ఇప్పుడు చదువుతాను అనేసి సాకులు చెప్పవద్దు. కవిత యాద్ కర్. కవిత మీన్ పోయిట్రీ నాన్న. కవిత మీన్ పోయిట్రీ. ఓకే, కవిత యాద్కర్ అంటే పోయిట్రీని గుర్తుంచుకో. చిడియా మత్ ఉడా. చిడియా అంటే ఏ కైండ్ ఆఫ్ బర్డ్, ఒక బర్డ్ని చిడియా అని అంటారు. ఓకేనా? మత్, మత్ మీన్ డోంట్. మత్ అంటే మీనింగ్ ఏంటి అంటే డోంట్ నాన్న. ఓకే, మత్ మీన్ డోంట్. చిడియా మత్ ఉడా అంటే పక్షిని ఎగుర వద్దంటే పక్షిలాగా ఎగురవద్దు. గిలాస్ గిరామత్. గ్లాస్ అంటే గ్లాస్ తెలుసు కదా, గ్లాస్ గిరామత్ అంటే గ్లాస్ను కిందికి వేయవద్దు. కిసాన్ కా ఆదర్ కర్. కిసాన్ మీన్ ఫార్మర్. ఓకే, ఆదర్ మీన్ రెస్పెక్ట్ అంటే మనకు పొలము దున్ని పంటలు పండించే రైతుని గౌరవించాలి, రైతుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? కిసాన్ అంటే ఎవరినైనా? ఫార్మర్. ఓకే, ఆదర్ మీన్ రెస్పెక్ట్, రైతుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? సమయ పర్ పాఠశాల జా అంటే టైంకి స్కూల్కి వెళ్ళాలి. ఓకేనా? సమయానికి పాఠశాలకు వెళ్ళాలి. హిల్మిల్ కర్ రహా. హిల్మిల్ అంటే ఏంటినా? అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడికి అందరూ కలిసిమెలిసి ఉండాలి? ఎక్కడికి? సమయ పర్ పాఠశాల జా అంటే సమయానికి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి, ఎవరితోనూ గొడవ పడకూడదు. ఓకేనా? ఇంకొకసారి మీనింగ్ చెప్పుకుందామనేనా? ఓకే, తిలక్ అబ్ ఉట్, రవి నికలా, దిన్ నికల్ ఆయా. రవి ఇప్పుడు నిద్ర లేవు. రవి నికలా అంటే సూర్యోదయం అయింది, సూర్యుడు ఉదయించాడు. సో సూర్యుడు ఉదయించడంతో ఈరోజు స్టార్ట్ అయ్యింది, డే స్టార్ట్ అయింది. ఓకేనా? కితాబ్ ఉఠాకర్ పఢ్, బుక్ తీసుకొని చదువు. అబ్ తబ్ మత్ కర్ అప్పుడు చదువుతాను ఇప్పుడు చదువుతాను అనేసి సాకులు చెప్పవద్దు. కవిత యాద్కర్ అంటే పోయిట్రీని గుర్తుంచుకో. చిడియా మత్ ఉడా పక్షిని ఎగురవద్దు. ఓకేనా? గిలాస్ గిరామత్ అంటే ఒక గ్లాస్ని కిందికి వేసి శబ్దం చేయవద్దు, కిందికి వేయవద్దు. కిసాన్ కా ఆదర్ కర్ అంటే ఫార్మర్ని రెస్పెక్ట్ ఇవ్వు, ఫార్మర్కి రెస్పెక్ట్ ఇవ్వు. ఓకేనా? సమయ పర్ పాఠశాల జా అంటే ఏంటి? సమయానికి టైంకి స్కూల్కి వెళ్ళు. హిల్మిల్ కర్ రహా స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండడం. ఓకేనా? ఇది ఈ లెసన్కి మీనింగ్ నాన్న. ఈ లెసన్ని మీరు బాగా రీడ్ చేయాలి ఇంట్లో. ఓకేనా? ఇంకొకసారి రీడ్ చేయండి నాన్న. తిలక్ అబ్ ఉట్, రవి నికలా, దిన్ నికల్ ఆయా, किताब उठा कर पढ़, अब तब मत कर, कविता याद कर, चिड़िया मत उड़ा, गिलास गिरा मत, किसान का आदर कर, समय पर పాఠశాల जा, హిల్మిల్ కర్ రహా. ఈ లెసన్ మీరు ఎంత బాగా రీడ్ చేస్తే అంత బెనిఫిట్ నాన్న మీకు. ఎందుకంటే ఈ లెసన్ నుంచి మీకు ఫిల్లింగ్ బ్లాంక్స్ వస్తాయి. అర్థమవుతుందా? ఫిల్లింగ్ బ్లాంక్స్ మీరు ఫిల్ చేయడము ఈజీగా రావాలి అంటే మీరు ఈ లెసన్ బాగా రీడ్ చేయాలి. ఓకే, టర్న్ ది పేజ్. నెక్స్ట్ పేజ్లో ఏముంది నాన్న? इन चित्रों के नीचे उनके नाम लिखो అంటే లుక్ అట్ ది ఫాలోయింగ్ పిక్చర్స్ అండ్ రైట్ దేర్ నేమ్స్. ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, అవునా? ఈ పిక్చర్స్ యొక్క నేమ్స్ రాయాలి. రాసుకుందామా మరి? ఓకే, ఫస్ట్ పిక్చర్లో ఎవరున్నారు నాన్న? ఫార్మర్ ఉన్నారు, అవునా? ఫార్మర్ని హిందీలో ఏమంటారని చెప్పుకున్నాము? కిసాన్.
కిసాన్. ఓకే, సో మీరు ఇక్కడ ఫస్ట్ బ్లాంక్లో ఏం రాయాలి? కిసాన్. నెక్స్ట్ బుక్. బుక్ని హిందీలో ఏమంటారని చెప్పుకున్నాము? కితాబ్. ఓకే, కితాబ్. కితాబ్. నెక్స్ట్ బర్డ్ ఉంది. సో ఈ బర్డ్ని ఏమంటారు? చిడియా. ఏమంటారు నాన్న? చిడియా. నెక్స్ట్ పోర్ట్ ఉంది కదా, కోటని. కోటని హిందీలో కిలా అని అంటారు. ఓకే, కిలా. కిలా. నెక్స్ట్ పిక్చర్ ఏముంచారు నాన్న? ఒక బనానాని పీల్ తీసి ఉంచారు, అవునా? దీన్ని ఖిలా అని అంటారు. ఓకే, ఖిలా. ఖిలా. చూడండి, కిలా అన్నప్పుడు ఫస్ట్ కా వస్తుంది, ఖిలా అన్నప్పుడు సెకండ్ కా వస్తుంది. ఓకేనా? కిలా, ఖిలా. ఓకే, నెక్స్ట్ పిక్చర్ నేమ్ సితార్. సితార్. ఓకే, వన్స్ అగైన్ కిసాన్, కితాబ్, చిడియా, కిలా, ఖిలా, సితార్. ఓకే, నోట్ చేసుకున్నారా నాన్న టెక్స్ట్ బుక్లో? ఎస్. नेक्स्ट टर्न द पेज. इन चित्रों को देखो और उचित शब्दों से रिक्त स्थानों की पूर्ति करो. Look at the following pictures and fill in the blanks with suitable words. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారు చూడండి, పిక్చర్స్ ఇచ్చారు, అవునా? ఈ పిక్చర్స్ పక్కన ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇచ్చినారు. ఈ బ్లాంక్స్ని సరైన వర్డ్తో ఫిల్ చేయాలి. మరి ఫిల్ చేద్దామా? రవి డాష్. సో ఇక్కడ రవి అనే అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు? బుక్ చదువుతూ ఉన్నాడు, అవునా? చదవడాన్ని హిందీలో ఏమంటారనా? పడ్ కదా, రీడ్. రవి పడ్ రహా హై అంటే రవి చదువుతూ ఉన్నాడు. రవి పడ్ రహా హై. ఓకేనా? ఇక్కడ ఈ బ్లాంక్లో మీరు రవి పడ్ రహా హై అని రాయాలి. ఓకే, రవి पढ़ रहा है. नेक्स्ट सरला डैश जला. सरला डैश जला. ఇక్కడ సరళ అనే అమ్మాయి ఏం చేస్తుంది చూడండి, దీపం వెలిగిస్తోంది, అవునా? దీపాన్ని హిందీలో ఏమంటారు? జ్యోతి. ఓకే, జ్యోతి. ఇది జావత్తునన. సో యాకు జావత్ ఇవ్వాలి, నెక్స్ట్ ఓత్వం ఇవ్వాలి, జ్యోతి. టాకు छोटी మాత్ర జ్యోతి. సరళ జ్యోతి జల. ఓకే, నెక్స్ట్ డాష్ ఉధర్ గయా. డాష్ ఉధర్ గయా. ఇక్కడ ఉన్న మనకి ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా పిక్చర్. ఈ పిక్చర్ నేమ్ ఏంటి? ఇందులో దీన్ని ఏమంటాము? డీర్ అంటారు, అవునా? డీర్ని హిందీలో ఏమంటారు? హిరన్. ఓకే, హిరన్. హిరన్ ఉధర్ గయా. హిరన్ ఉధర్ గయా. నెక్స్ట్ సితార్ ఇధర్ డాష్. సితార్ ఇధర్ రఖ్. రఖ్ మీన్ ఉంచడం. సో సితార్ని ఇక్కడ ఉంచు. సితార్ ఇధర్ రఖ్. ఓకేనా? ఈ ఆన్సర్స్ మీరు ఇక్కడ బ్లాంక్లో ఫిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ రవి పढ़ रहा है, सरला ज्योति जला, हिरन उधर गया, सितार इधर रख. ओके, नेक्स्ट टर्न द पेज. रिक्त स्थानों की पूर्ति करो. फिलिंग द ब्लैंक्स. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఫిల్లింగ్ ది బ్లాంక్స్ ఇచ్చారు నాన్న, అవి కూడా ఫిల్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ రవి డాష్. రవి డాష్ మనకు లెసన్లో ఉంది. రవి చూడండి, రవి నికలా, అవునా? సో ఇక్కడ ఇది రాయాలి అనమాట. రవి నికలా.
Okay, next line. Second one, what is the second one? Dash nikal aaya. Dash nikal aaya. ఏం రావాలి ఇక్కడ? దిన్ నికల్ ఆయా. అవునా? దిన్ నికల్ ఆయా. నెక్స్ట్, అప్నా డాష్ కర్. అప్నా డాష్ కర్. ఇక్కడ ఏం రావాలి? కామ్, పని. బడి ఆగి మాట్లాడేసా నేర్చుకున్నాం కదా, అప్నా కామ్ కర్ అని. అదే అనమాట. అప్నా డాష్ కర్ అంటే ఏం రావాలి ఇక్కడ? కామ్. ఓకే. ఫోర్త్ వన్, డాష్ మత్ ఉడా. డాష్ మత్ ఉడా. ఈ బ్లాంక్లో ఏం రావాలన్నా? చిడియా మత్ ఉడా. ఓకే, చిడియా మత్ ఉడా. నెక్స్ట్ వన్, డాష్ యాద్ కర్. डैश याद कर. कविता याद कर. ओके, कविता मीन पोएट्री कदा. कविता याद कर. नेक्स्ट, गिलास डैश मत. गिलास गिरा मत. गिलास गिरा मत. ఇక్కడ అన్ని ఏవి సెంటెన్స్ ఇచ్చారు నాన్న? ఏ సెంటెన్సెస్ ఇచ్చారు? లెసన్లో నుంచే ఇచ్చారు కదా. ఇక్కడ మీరు లెసన్ని ఎంత బాగా రీడ్ చేస్తే ఈ ఫిల్లింగ్ బ్లాంక్స్ మీరు అంత ఈజీగా ఫిల్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్, యూ కంప్లీట్ చేశారా? ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి చూడండి, ఆపోజిట్ వర్డ్స్. नेक्स्ट ఏమున్నాయి నాన్న? ఆపోజిట్ వర్డ్స్ రాసుకుందామా మరి? ఉల్టే అర్థ వాలే శబ్ద లిఖో और राइट दी ऑपोजिट वर्ड्स. आज. आज का ऑपोजिट ఏంటి? కల్. आज అంటే మీనింగ్ ఈ రోజు. आज అంటే ఏమన్నా? ఈ రోజు. కల్ మీన్ రేపు అంటే టుమారో. ఓకే, आज का ऑपोजिट कल. उधर. उधर का ऑपोजिट ఏంటి నాన్న? इधर. उधर అంటే देर. इधर మీన్ హియర్ కదా. సో उधर का ऑपोजिट इधर. నెక్స్ట్, दिन. दिन మీన్ డే కదా. డే కి ఆపోజిట్ ఏంటి? రాత్. పగలు రాత్రి అంటాం కదా మనం తెలుగులో. సో దిన్ రాత్. ఓకే, అలా కాకుండా రాత్ ఇచ్చారనుకోండి, రాత్ ఇచ్చినప్పుడు ఏమి ఆపోజిట్ వర్డ్ రాయాలి? దిన్ అని రాయాలి. ఓకేనా? దిన్ కా ఆపోజిట్ రాత్, రాత్ కా ఆపోజిట్ దిన్. ఓకే. నెక్స్ట్, ఆయా. ఆయా గయా. ఆయా అంటే ఏంటి? వచ్చాడు. ఆయా అంటే వచ్చాడు లేదా వచ్చింది. గయా అంటే వెళ్ళాడు లేదా వెళ్ళింది. ఓకేనా? నెక్స్ట్, జానా. జానా కా ఆపోజిట్ ఆనా. ఓకే, జానా అంటే ఏంటి? వెళ్ళండి. ఆనా అంటే ఇక్కడకు రండి. ఓకేనా? ఇవి ఆపోజిట్ నాన్న. వన్స్ అగైన్, आज, कल, उधर, इधर, दिन, रात, रात, दिन, आया, गया, जाना, आना. ఓకే, ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లోనే నోట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఏముంది చూడండి నాన్న, జోడో అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్. మ్యాచింగ్ చేయాలి. ఓకే, कविता. नेक्स्ट टाइम दिन निकल.
मथुरा, सी याद कर। ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. సో కవిత ఫస్ట్ ఏముంది, కవిత. కవిత యాద్కర్ అంటే పోయిటరీని గుర్తు ఉంచుకో అని చెప్పారు కదా, కవిత యాద్కర్. నెక్స్ట్ దిన్ నికల్ ఆయా అంటే డే స్టార్ట్ అయింది. ఓకే, చిడియా మత్ ఉడా, చిడియా మత్ ఉడా. ఓకే, ఇలా మ్యాచింగ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్షర్ और मात्रा जोड़कर शब्द बनाओ, join the letter with its symbol to form words. ఓకే, ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు. క ప్లస్ బడియాకి మాత్ర ప్లస్ జ ప్లస్ లా ఈక్వల్స్ టు ఏమవుతుంది నాన్న, కాజల్. ఓకే, కాజల్. నెక్స్ట్ ఏముంది, బ ప్లస్ బడియాకి మాత్ర ప్లస్ జ ప్లస్ बढ़िया की मात्रा प्लस रा इक्वल्स टू बाजार, बाजार. ओके, नेक्स्ट ఏముంది, చ ప్లస్ बढ़िया की मात्रा प्लस ला प्लस बढ़िया की मात्रा प्लस ता इक्वल्स टू चालाक, चालाक. ओके, आ प्लस बढ़िया की मात्रा प्लस रा प्लस बढ़िया की मात्रा प्लस मा इक्वल्स टू आराम, आराम. ఓకే, కంప్లీట్ అయిందనా? ఇవన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్లోనే నీట్గా నోట్ చేసుకోవాలి. ఓకేనా?